తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా గందరగోళంలో పడ్డట్టు కనపడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 9 నెలలు దాటింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడానికి తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మరి ఇందులోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పైన కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా కొంతమంది ఆయనని రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దింపడానికి పాత కాంగ్రెస్ వాళ్ళే సీఎం అవ్వటానికి పావులు కదుపుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టంగ్ స్లిప్ అయ్యారా, లేదంటే కావాలని అన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారా తెలియదు. కానీ ఇప్పుడు కొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఇది జరగబోతుంది అని ఇప్పటికిప్పుడు ఈ గంటకు ఈ రోజుకు రేపటికే కాకుండా ఇంకా కొద్ది రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతారు, ఖచ్చితంగా అవుతారు అని చెప్పేసి ఆ సభలో ఆయన చెప్పడం జరిగింది. అక్కడ పాత కొత్త కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అందరూ ఉన్నారు. అక్కడ వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్న సభలోనే ఆయన టంగ్ స్లిప్ అవడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మనం దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్లో నిజంగానే ఇంటర్నల్గా చాలా లుకలుకలే కనపడుతున్నాయి. మరి రేవంత్ రెడ్డిని మారుస్తారా? మరి నిజంగానే రాజగోపాల్ రెడ్డి చెప్పింది ఏమైనా ఇన్నర్గా జరుగుతుందా?